హలో గైస్, నమస్తే. సో టుడే అయితే నా తమ్ముని చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. 41 రూపీస్తో 500 రూపీస్ ఎర్న్ చేశాను. సో ముందు నా బ్యాలెన్స్ అయితే 41 రూపీస్ ఉంది. సో ఆ 41 రూపీస్తో 500 చేయడం ఎలా అని ఆలోచించాను ఫస్ట్. ఈరోజు మనకు వీక్ ఆఫ్, పార్ట్ టైం వర్క్లో వీక్ ఆఫ్. సో అందుకే ఛాలెంజ్ తీసుకున్నాను. 41 రూపీస్తో 500 ఎలా. సో చాలా రకంగా ఆలోచించాను. ఫైనల్గా ఒక ఐడియా అయితే వచ్చింది. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మీకు 500 ఎలా ఎర్న్ చేస్తానో చూపిస్తాను ఈ వీడియోలో. సో లెట్స్ చలో కిందకి వెళ్ళి డిన్నర్ అయితే చేసాను. 7:30 8 అవుతుంది. డిన్నర్ చేసి బయటకు వచ్చాను. అలాగా మన దుర్గం చెరువు మెట్రో స్టేషన్లో మెట్రో టికెట్ అయితే తీసుకున్నాను. ఎక్కడ నుంచి? దుర్గం చెరువు నుంచి రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్ వరకు. సో మన జర్నీ అయితే రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్ 5 వరకు మెట్రోలో వెళ్ళాం. అక్కడ దిగాక సేమ్ మీకు రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్ అంటే ఆల్రెడీ అర్థమై ఉంటుంది. షూటింగ్కి వెళ్తున్నాం ఈరోజు మళ్ళీ నైట్ షిఫ్ట్. బట్ సో సేమ్ బస్సెస్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడే ఉంటాయి. వెళ్ళి అడిగాను, ఓ పర్సన్ అడిగితే నైట్ షిఫ్ట్ బస్సెస్ ఆల్రెడీ వెళ్ళిపోయాయి, మరి ఎలా బ్రో అన్న. మార్నింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే అన్నారు. సో ఇంకా ఏం చేసేదేం లేక మార్నింగ్ వరకు ఇంక అక్కడే వెయిట్ చేశాను. అలాగా టైంపాస్ అవ్వడానికి మొబైల్ వాడదామన్నా ఛార్జింగ్ కూడా లేదు. సో అదో బాధ. సో ఇంక అలాగా టైంపాస్ అయితే చేసాను మార్నింగ్ 4 వరకు. మన దగ్గర ఉన్న 41 రూపీస్లో 25 రూపీస్ మెట్రోకి వెళ్ళింది. ఇంకా 16 రూపీస్ ఉంటాయి. ఆ 16 రూపీస్లో 5 రూపీస్ పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ కొనేసుకొని తినేసి పక్కన ఉన్న పెట్రోల్ బంక్లో వాటర్ అయితే తాగాను. పెట్రోల్ బంక్లో ఆటోమేటిక్గా ఫ్రీ వాటర్ డ్రింక్, ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు కదా. సో అక్కడ తాగేసి మార్నింగ్ 4 o'clock బస్ 4:30 అలా బస్ అయితే ఎక్కాను. రామోజీ ఫిలిం సిటీ అన్నారు. మళ్ళీ సేమ్ లొకేషన్ బట్ డిఫరెంట్ మూవీ. నేను వెళ్తున్న మూవీ ఏంటో గెస్ చేయండి ఒకసారి. సో డిఫరెంట్ మూవీ షూటింగ్స్ ఉంటాయి డైలీ, ఒకటే అని కాదు. వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి 150 మెంబర్స్ ఆర్ 100 మెంబర్స్ 50 మెంబర్స్ జూనియర్ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్తారు ఇలాగా. సో బస్ అయితే ఇక్కడ ఆపారు. ఇదే మన షూటింగ్ లొకేషన్ ప్లేసు. అదిగో ఇక్కడ మీకు పక్కన డాబా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లైన్లో అందరినీ పేర్లు రాసుకుంటారు అనమాట. మన పేర్లు, ఫోన్ నెంబర్లు. రిటర్న్ మనం వెళ్ళేటప్పుడు ఉన్నారా లేదని చెక్ చేసుకుంటారు. అమౌంట్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక విలేజ్ సెట్ 1970sలో మూవీ ఇది. ఒక ఓల్డ్ విలేజ్ సెట్ వేసిన ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అంటే పొలాలు ఇవన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి అక్కడ. రామోజీ ఫిలిం సిటీ మొత్తం 2000 acres ఉంటాయి అరౌండ్. అందులోనే ఇలా చిన్న సెట్స్ వేసుకుని ఉంటారు. ఈ సెట్స్ అంటే మళ్ళీ మన కొద్దిగా ఏదో అలా వేస్తారు అనుకున్నాం, కానీ బట్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే మన ఊర్లో ఎలా ఉంటాయో అన్నీ అలాగే. ఒక ట్యాంక్, వాటర్ ట్యాంక్, అలాగే ఇల్లులు, పొలాలు, కరెంట్ పోల్స్, ట్రాక్టర్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ అన్నీ సెట్ చేస్తారు ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. చాలా కష్టపడతారు. అదిగో మెయిన్ ఎంటర్ అవ్వగానే మనకు ఒక టెంపుల్ కనబడుతుంది విలేజ్ మిడిల్లో బ్లాక్ కలర్లో. ఇది రియల్ టెంపుల్ అనుకుంటారు చాలామంది చూడగానే. బట్ వెళ్ళి చూస్తే టచ్ చేస్తే తెలుస్తుంది మనకు ఆ ఫీల్. బట్ ఇదంతా ఆర్ట్ డిపార్ట్మెంట్ వల్లే రెడీ చేస్తారు షూటింగ్ కోసం. ఇంక ఇవన్నీ ఇల్లులు, ఓల్డ్ హౌసెస్ అలా అన్నీ సెట్ చేస్తారు. బట్ కొన్ని రియల్గా కూడా చేస్తారు. బట్ మ్యాక్సిమం ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాగే చేస్తారు. సో ఇది మ్యాటర్. టుడే మా షూటింగ్ కాస్ట్యూమ్ వచ్చి ఇదే. ఒక నిక్కర్ ఇచ్చారు, తర్వాత ఒక టీషర్ట్. ఇంకా అలా రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళిపోయాం. టిఫిన్ అయితే పెట్టారు మనకి ఈరోజు. ఒక 2 ఇడ్లీలు, 2 దోశలు, ఒక ఉప్మా, ఇంకా 3 types చట్నీస్. బాగానే ఉంటాయి. ఇక్కడ ఫుడ్ పెట్టి మనకు అమౌంట్ ఇచ్చే వర్క్ ఏదైనా ఉందంటే హైదరాబాద్లో అది షూటింగే. మనకు షూటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ రండి. మీరు డైలీ మనీ కూడా అర్న్ చేయగలరు. అలాగే ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. క్వాలిటీ ఫుడ్ అండి ఇది. ఇంకా ఫుడ్ తర్వాత టిఫిన్ తర్వాత టీ తాగాను. ఇంకా అలా సెట్ లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళాను. ఇంకా ఎవరు రాలేదు కాబట్టి, రెడీ అవుతున్నారు కాబట్టి అందరూ అలా చిన్న వీడియో తీసుకున్నాం. ఇదే మెయిన్ సెట్. బట్ ఇవన్నీ అలా చూపించకూడదు. బట్ ఇంకా హీరోస్ ఇంకా అవేం రాలేదు కాబట్టి లైట్గా జస్ట్ వీడియో తీశాను మీకు. ఇది నేను ఇప్పుడు వచ్చింది అయితే మట్కా మూవీ. మీకు ఆల్రెడీ టీజర్ కూడా అంటే చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు మూవీ నేమ్ కోసం. అదిగో ఫస్ట్ ఫిషర్ మ్యాన్ ప్లేస్లో కూర్చోబెట్టి ఫిషెస్ అమ్మాలి మనం. ఆ ఫిషెస్ కూడా మనకు ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. సో ఇది లంచ్ అయితే అన్నం, పప్పు, గుడ్డు, పెరుగు అన్నీ బాగా ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత 1 hour గ్యాప్ ఉంటుంది.
తర్వాత మనం మటన్ షాప్ దగ్గర మటన్ కొంటున్నట్టు ఇది మన ఇప్పుడు షూటింగ్ వర్క్ మటన్ షాప్ ముందు. ఇది రియల్ అనుకుంటాం. చాలామంది చూడగానే రియల్ అనుకుంటారు, బట్ రియల్ కాదు. థర్మాకోల్ కూడా కాదు, ఇదేదో వేరే దాంతో చేశారు. రేపు సాంగ్ ఉందంట, సాంగ్ కోసం ఇలాగ ఎడ్ల బండిలు రెడీ చేస్తున్నారు. సో ఫైనల్గా మనకి 500 అయితే ఎర్న్ చేసాం నైట్కి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీప్ సపోర్టింగ్ మీ.